హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేను టమాటో రసాన్ని చాలా సులభంగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే పిల్లలు ఇంట్లో అన్నం తినడానికి చాలా విసిగిస్తూ ఉంటారు తల్లులకి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా గనక మీరు టమాటో రసాన్ని ప్రిపేర్ చేసినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా అన్నాన్ని తింటారనమాట. మారం చేయరు, తినవని అల్లరి పెట్టకుండా చక్కగా తింటారు. పిల్లలే కాదండోయ్, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీరు రసం చేసుకున్నట్టు అయితే ప్రతిరోజు ఇంట్లో ఈ టమాటో రసాన్ని ప్రిపేర్ చేయమని అందరూ అడుగుతారు. మరి ఆలస్యం చేయకుండా క్విక్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మీరు స్టవ్ మీద ఒక కడాయిని లేదా ఒక స్టీల్ బౌల్ని కానీ ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. అలాగే కాస్త ఆ ప్యాన్ వేడయ్యాక మనం అందులోకి 2 టీ స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. ధనియాలను కాస్త వేడి కానివ్వండి. మనం ముందుగా ఈ ధనియాలను కాస్త వేడయ్యే వరకు, అంటే ఒక 20 సెకండ్ల వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మరొక 2 టీ స్పూన్ల వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా ఒక 30 సెకండ్ల వరకు వేడయ్యే వరకు వేచి ఉండండి. అలాగే ఇందులోకి మనం 4 లేదా 6 మిరియాలను యాడ్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా మిరియాలను యాడ్ చేసుకోవద్దు. ఈ మిరియాలు 4 నుంచి 5 వరకే యాడ్ చేసుకుంటే రసానికి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. వీటిని కాస్త దూరగా వేయించుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కాస్త వేగాక వీటిని మనం సైడ్కి తీసి ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ మనకి జీలకర్ర, ధనియాలు, మిరియాలు వేగుతున్నప్పుడు మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. అలా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే అక్కడ నేను ఫస్ట్ చూపించాను కదా స్టీల్ది, దాంట్లో వేసైనా మనం వాటిని దంచుకోవచ్చు, లేదా ఆ విధంగా రోల్లో వేసైనా మనం దంచుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ రోలును యూస్ చేస్తున్నాను. మనం రోట్లో వేసి కాస్త పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం, దంచుకుందాం. అలాగే మనం రోట్లో వేసి దంచుతాం కదా ఏదైనా కూడా, అలాంటప్పుడు కింద మ్యాట్ని వేసి దాని మీద రోలు పెట్టి దంచితే కింద ఫ్లోర్ పాడవకుండా ఉంటుంది. అలాగే ఎవరైనా కింద ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉండదు. అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వాటిలో యాడ్ చేసుకొని మరి కాస్త చిల్లాపల్లాగా దంచుకోవాలి. అంటే కాస్త క్రష్గానే దంచుకోవాలన్నమాట. మరి స్మూత్గా పేస్ట్గా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కాస్త క్రష్గా ఉంటే సరిపోతుంది. అలాగే వీటిని ఒక బౌల్లోకి తీసి సపరేట్గా ఉంచుకోండి. అలాగే అదే బౌల్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకోండి. అలాగే కాస్త ఆవాలను చిటపటలాడనివ్వండి. అలాగే అందులోకి 4 నుంచి 6 మెంతి గింజల్ని యాడ్ చేసుకోండి. అంటే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులైతే సరిపోతుంది. అలాగే ఇవి కాస్త చిటపటలాడాక మనం ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసాక కూడా మనం కరివేపాకును కూడా కాస్త చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా చిటపటలాడుతున్న వాటిలోకి మనం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్లో పసుపును వేసుకుంటే పసుపు వాసన అనేది అంతగా ఉండదు. అలాగే కలర్ అనేది కూడా బాగుంటుందన్నమాట. కర్రీస్కి కానీ, రసాలకు కానీ, దేనికైనా కూడా మనం పోపు వేస్తున్నప్పుడే తాలింపులోనే పసుపును యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే 4 నుంచి 6 పచ్చిమిరపకాయలను కూడా వేసి పచ్చిమిరపకాయలు కాస్త వేగనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మనం పచ్చిమిరపకాయలని కాస్త మగ్గనివ్వాలన్నమాట. ఇలా బాగా మగ్గిన వీటిలోకి మీరు 4 నుంచి 5 టమాటాల వరకు టమాటాలను తీసుకొని కాస్త సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటాలు పెద్ద సైజు తీసుకున్నాను. మీడియం సైజు అయితే మీరు 4 నుంచి 5 తీసుకోండి. పెద్దవి అనుకోండి 3 అయితే సరిపోతాయి అన్నమాట. ఈ విధంగా టమాటాని యాడ్ చేసుకున్నాక మనం వీటిని టమాటాని బాగా మెత్తగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా ఒక లిడ్ని కవర్ చేసి టమాటా అంతటా కూడా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన ఈ టమాటోలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండులోంచి రసాన్ని తీసి యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పుల చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి, లేదా 1.5 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను కరివేపాకును యాడ్ చేశాను.
చారు మరుగుతున్నప్పుడు కరివేపాకును యాడ్ చేస్తే సువాసన బాగుంటుంది. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం పసుపు తాలింపులోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం దీన్ని 2 నుంచి 3 నిమిషాల వరకు కాస్త బాయిల్ కానివ్వాలి. అంటే మరగాలన్నమాట, మరుగు రానివ్వాలి. 2 నుంచి 3 నిమిషాలే మరిగితే సరిపోతుంది. ఇక్కడ ఈ టమాటో రసాన్ని మరీ మనం ఎక్కువసేపు మరగనివ్వకూడదు. మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకున్నాం కదా పేస్ట్, దాని సువాసన అనేది వెళ్ళిపోతుంది అనమాట. 2 నుంచి 3 నిమిషాల వరకు మరిగితే ఆ వాసన అలా ఆ రసానికి పట్టి ఉంటుంది. కాబట్టి రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తినే కొద్దీ తినాలి అనిపించేలా కూడా ఉంటుంది. అలాగే మనం స్టవ్ని ఆఫ్ చేసే ముందు కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్. వేడివేడి అన్నంతో ఈ రసాన్ని యాడ్ చేసుకొని అన్నం తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు గనక నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.